ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్న నేను మా కజిన్ తో ఒక ముచ్చట గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ సమ్ ఇన్సైట్స్ టు యూ గైస్ యాజ్ వెల్. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. షీస్ హ్యాపీలీ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. ఇది అడగొచ్చా, ఇది అడగకూడదు, అబ్బాయిని అరేంజ్ మ్యారేజ్ అటప్ అనమాట. అండ్ ఒక టాపిక్ ఏమొచ్చింది అని అంటే ఇన్స్టాగ్రామ్. అక్కడ నాకు కూడా ఇలా కంటెంట్ చేయాలని ఉంది, ఐ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అంటే, సరే తనని అడుగు, ఇష్టం ఉంటే చేస్తాడు లేకపోతే లేదు అని అంటే, అట్లా ఎట్లా ఇష్టం లేకపోయినా చేస్తే బాగుండు కదా అని అంటే, నిన్న అరగంట సేపు తన క్లాస్ పీకాను. అండ్ ఐ వాంట్ టు షేర్ 3 things టు ఆల్ ద ఉమెన్. ఒకటి, ఇప్పుడు మీ లవ్ లాంగ్వేజ్ గిఫ్టింగ్ అనుకోండి, అండ్ తన లవ్ లాంగ్వేజ్ క్వాలిటీ టైం అనుకోండి. తనకి క్వాలిటీ టైం ఇవ్వాలి, తన మీకు గిఫ్ట్స్ ఇవ్వాలి, యూ బోత్ విల్ బి హ్యాపీ. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నాతో పాటు రీల్స్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ క్వాలిటీ టైం కింద వస్తుంది అని మీకు అనిపిస్తే, ఇట్ డజంట్ కౌంట్ ద సేమ్ ఫర్ దెమ్ ఆల్సో. ఐ మే మేకింగ్ సెన్స్? ఒకవేళ లేదక్క కాకిర్ బిక్కిర్ ఖాంజాతో చెప్తున్నావు అని అంటే, ఒక మనిషిని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడినా సరే నాకు ఈ పని చేసి పెట్టు అని అనడంలో ప్రేమ ఉండదు. ఐ మే మేకింగ్ సెన్స్ నౌ? తనకిష్టమై చేసి ఇఫ్ దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, వెల్ అండ్ గుడ్. లేదు నువ్వు ఇలానే చేయాలి, అలానే చేయాలి, యూర్ నాట్ మేకింగ్ మీ హ్యాపీ అని అంటే, ఒక 7 inch స్క్రీన్ వెనకాల నుంచి 2 మనుషులు మీ లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంటే, యూ రియలీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్, సిట్ డౌన్ అండ్ థింక్. కరెక్ట్ గానే ఆలోచిస్తున్నామా, కరెక్ట్ గానే చేస్తున్నామా? ఓకే, ఇఫ్ యూ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ యువర్ జర్నీ, నువ్వు పర్సూ చేయాలి అని అనుకుంటే చాలా టాపిక్స్ ఉంటాయి, వెతికి వాటి మీద వ్లాగ్స్ చేయి. దానికి ఆబ్వియస్లీ వాళ్ళ పార్ట్నర్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, when you start seeing love equals to the content that he is trying to make with me, నాతో మంచిగా ఉంటున్నాడా లేదా, నాతో మంచిగా లేదు, నేను రికార్డ్ చేసుకోలేకపోతున్నాను అని అంటే, ఐ అడ్వైజ్ ఆ బాక్స్ లో నుంచి బయటకు వచ్చేసి స్టార్ట్ లుకింగ్ ఎట్ హిస్ లవ్ లాంగ్వేజ్ అండ్ హౌ హీస్ లుకింగ్. మిడిల్ క్లాస్ లైఫ్ లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వాలనుకోవటము, మన లైఫ్ బాగుండాలి అని అనుకోవడంలో అస్సలు తప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఒక థాట్ ప్రాసెస్ మన ప్రెసెంట్ లైఫ్ లో బాధను తీసుకొని వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ని మార్చుకోవడంలో తప్పే లేదు. ఇఫ్ యూ గోయింగ్ టు మేక్ ఇట్ అస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, అది నీ ఓన్ ఇది మీద అయి ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. లేదు అవ్వట్లేదు, నాకు ఇంకేదైనా మీషో కంటెంట్ ఉంది, మంచి న్యూస్ చెప్పొచ్చు, చాలా పెద్ద న్యూసెస్ అన్ని ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఒక్క పార్ట్నర్ చేయట్లేదు అని వాడి మీద వాడు ఏడిస్తే వాడేం చేస్తాడు పాపం. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. ఇప్పటిదాకా అమ్మాయిల క్లాస్ పీకాను కదా, ఇప్పుడు అబ్బాయిలకి. ఇఫ్ షీ ఈస్ ఆస్కింగ్ ఫర్ యాపిల్స్ లైక్ 100 times నాకు యాపిల్ కావాలి, యాపిల్ కావాలి, యాపిల్ కావాలి అని అడిగితే, ఇట్స్ ఓకే ఇఫ్ యూ కెనాట్ ప్రొవైడ్ హర్ అన్ యాపిల్, బట్ అట్లీస్ట్ ఆర్ యూ గివింగ్ హర్ అన్ ఆరెంజ్ ఆర్ మేబీ అ బనానా, మేబీ గ్రేప్స్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, మీరు యాపిల్ ప్రొవైడ్ చేయలేకపోతే ఇట్స్ ఆల్ రైట్. అలా అని చెప్పేసి ఫ్రూట్స్ కొనుక్కు రాకుండా ఉండడం మానేకండి. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. ఇఫ్ ఐ డెంట్, క్షమించండి మీ టైం వేస్ట్ చేసినందుకు.